హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది లబ్ధిదారులు రేషన్ కార్డుల కొరకైతే ఎదురు చూస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఆల్రెడీ మీ సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి మీ సేవా కేంద్రాల నందు ₹50 చెల్లించిన తర్వాత వాళ్ళకి ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిసిప్ట్‌ని ఉపయోగించి మీ యొక్క రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ ఆన్‌లైన్‌లో ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చు. అది ఎలాగనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి నేను మీకు స్టార్టింగ్‌లో చూపించినటువంటి ఆర్టికల్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. రేషన్ కార్డ్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త రేషన్ కార్డులకైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాను. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తున్నానండి. ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు చూసి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తీసుకువస్తున్నాను. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేట్‌గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? ఇక వివరాల్లోకి గనుక వచ్చినట్లయితే పత్రికా ముఖంగా ఫస్ట్ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌ని అయితే మనం చూద్దాము. ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మార్చి 1వ తేదీన 1,00,000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు. మార్చి 1వ తేదీన 1,00,000 రేషన్ కార్డులు అనేటివి శాంక్షన్ అయితే కాబోతున్నాయి. 1,00,000 కుటుంబాలకైతే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఫస్ట్‌గా పంపిణీ అయితే జరుగుతుందని ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ 8వ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో అంటే రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో అయితే ఈ కొత్త రేషన్ కార్డులు జారీ అయితే జరుగుతుందని చెప్తున్నారనమాట. వివరాలు ఒకసారి క్లారిటీగా చదువుకుందాము. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూపులు ఫలించనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 26న 16,900 కుటుంబాలకు పంపిణీ చేయగా మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేశారనమాట. కాబట్టి వచ్చే నెల 8వ తేదీ తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లో జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. నూతన రేషన్ కార్డుల కోసము ప్రజాపాలన కార్యక్రమంలో అదేవిధంగా ప్రజావాణిలో మీ సేవ వెబ్సైట్లలో కులగణన సర్వేలో విజ్ఞాపనలు అయితే అందాయన్నమాట. ఏళ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3 సార్లు దరఖాస్తులు అయితే చేశారు. ఇప్పుడు వాటన్నిటిని వడపోసి ఒక్క దరఖాస్తు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారనమాట. 1వ తేదీన ఈ 3 జిల్లాల్లో మాత్రమే 1,12,000 కార్డ్స్ అనేటివి అర్హులను ప్రాథమికంగా గుర్తించి పౌర సరఫరాల శాఖ అయితే వారికి అందించబోతున్నాయి. ఇక్కడ వివరాలు చూడండి. జిల్లాల వారీగా అయితే అందులో ఉన్నటువంటి ఏరియాస్ వారీగా అయితే చెప్తున్నారు. వికారాబాద్లో 22,000, నాగర్ కర్నూల్లో 15,000, వనపర్తిలో 6,000, నారాయణపేటలో 12,000, మహబూబ్ నగర్లో 13,000, గద్వాల్లో 13,000, మేడ్చల్లో 6,000, రంగారెడ్డిలో 24,000 మంది అయితే ఉన్నారనమాట. హైదరాబాద్ నగరంలో 285 మందినే గుర్తించారు. ఇక్కడ ఇంకా కూడా 83,000 కుటుంబాలను పరిశీలించాలి, అంటే వాటిని కూడా వెరిఫై చేయాల్సి అయితే ఉంటుందని ఓ అధికారి అయితే తెలియజేశారనమాట. తుది పరిశీలన తర్వాత దాదాపు 1,00,000 కుటుంబాలకు కార్డులు జారీ చేసే అవకాశం అయితే ఉందని సమాచారము. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేలో 6.68 లక్షల కుటుంబాలకు తమకు రేషన్ కార్డులు కావాలని కోరాయన్నమాట. ఇందులో 5.12 లక్షల కుటుంబాలకు ప్రాథమికంగా అర్హులైనట్టు గుర్తించినట్లు ఇక్కడ మనకు క్లియర్గా అయితే వివరాలు అనేటివి అందించున్నారనమాట. కాబట్టి ఇక్కడ క్లియర్గా అయితే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అంటే ఎన్నెన్ని రేషన్ కార్డు లబ్ధిదారులు అయితే ఉన్నారని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మీరు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్న సమయంలో మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్నారు కదా, అక్కడ ఒక స్లిప్ అనేది ఇచ్చుంటారండి మీకు. ఆ స్లిప్ అనేది నేను చూపించకూడదు, పదే పదే యూజ్ చేస్తున్నట్లు నాకు రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. కాబట్టి ఆ రిసిప్ట్ అనేది అంటే ₹50 మీరు చెల్లించినట్లయితే మీ సేవలో ఒక రిసిప్ట్ అనేది ఇచ్చుంటారు. దాంట్లో అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ కనుక మీరు కనుక్కున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఒక ఆప్షన్ అనేది చూస్తున్నారు కదా, మీ సేవా నెంబరు. ఈ యొక్క వెబ్సైట్ నేమ్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే epds.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. లేదా FSC అప్లికేషన్ సెర్చ్ అని కొట్టినా కానీ మీకు ఫస్ట్ ఒక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి. ఈ యొక్క అప్లికేషన్ సెర్చ్ ఈ యొక్క వెబ్ పేజ్లోకి వచ్చి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ సేవ నెంబర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని అప్లికేషన్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాని మీద
ఇక్కడ ఎంటర్ చేసేసి సెర్చ్ అని ఎంటర్ చేయగానే మనకు మీ యొక్క రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ స్టేటస్ అనేది బ్లూ అక్షరాలతో అయితే ఉంటుంది. అక్కడ స్టేటస్ పెండింగ్లో ఉందా లేదా అప్రూవ్డ్లో ఉందా లేదా డిక్లైన్లో ఉందా అనేది మీరు ఇక్కడే మీ సేవ అప్లికేషన్ యొక్క ఆన్లైన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వివరాలు కూడా వస్తాయండి. అంటే దేని కొరకు మీరు అప్లై చేసుకున్నారు, యాడింగా డెలిషనా అని చెప్పి అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ వెబ్ పేజ్లో మీ యొక్క ఆన్లైన్ స్టేటస్ అనేది చెక్ చేసుకునేందుకు అవకాశం అనేది రావడం జరుగుతుంది. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తే ఈ సమాచారం చాలామందికి కూడా రీచ్ కావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఈ వెబ్ పేజ్లో వచ్చేసి మీ యొక్క రేషన్ కార్డు అనేది పాతవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది కూడా యూట్యూబర్సు సో ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డులను చూపిస్తూ కొత్త రేషన్ కార్డులు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఈ వెబ్ పేజ్ని అయితే చూపిస్తున్నారనమాట. ఇక్కడ కేవలం ఓల్డ్ రేషన్ కార్డు మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశము. ఇక్కడ ఈ వెబ్ పేజ్లో వచ్చేసి మన యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ ఆన్లైన్లో ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్ చెక్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకురావడం జరుగుతుంది మీ అందరికీ. సో మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేషన్ కార్డుల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే తీసుకువస్తానండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానల్లో. మీరు ఒక 2 days నన్ను ఫాలో అవ్వండి, మీకే అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది. ఓకేనా? సో ఈ విధంగా రేషన్ కార్డుల మీద సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్ ఇవే అనమాట. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.